So you are worthy to be honored. Right. రైట్ సార్ అడ్వకేట్ చార్లెస్ గారు ముందుకు వచ్చి షాల్ సిఐ గారిని సత్కరిస్తారు. సర్వీస్ మీట్ చేస్తాం. యువర్ ఆల్సో సర్వీస్. పడండి. నమస్కారం అండి. ఈరోజు జీసస్ టెంపుల్లో మాస్టర్ సొలొమన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే కంటి వైద్యశాల యాజమాన్య గారి డాక్టర్ హేమంత్ మాట్లాడుతుందండి. ఈరోజు ఈ ఐక్యామ్ మెయిన్ పర్పస్ వచ్చేసి ఎవరైనా అర్హులైన వాళ్ళకు లేదా క్యాట్రాక్ట్స్ ఇంట్లో ఉన్న వాళ్ళకు ఎవరికైతే అవసరమైందో వాళ్ళకి ఆపరేషన్ వచ్చేసి ఆర్కే హాస్పిటల్లో ఫ్రీగా చేస్తున్నామండి. ఇది ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఎంతమంది అనుకుంటారో అందరికీ ఎగ్జామినేషన్ చేసి ఫ్రీగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు ఒక 4 రోజులు డేట్స్ ఇస్తాము. ఆ డేట్స్లో వాళ్ళు వచ్చారంటే మేము ఫ్రీగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఇంకా కొంతమంది ఆపరేషన్ కాకుండా కొంతమందికి చూపు తగ్గి వాళ్ళకి ఎవరికైతే స్పెట్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందో వాళ్ళకి ఇక్కడే పరీక్షలు చేసేసి స్పెట్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇంకా కొంతమందికి ఎవరికైనా స్పెట్స్ అవసరం లేకుండా ఆపరేషన్ అవసరం లేకుండా కొన్ని చిన్న చిన్న కంప్లైంట్స్ కళ్ళు మంటలు అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి ఎవరికైనా అవసరమైన వాళ్ళకి మెడిసిన్ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. దాదాపు మనం అనుకున్న దానికంటే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ దాదాపు 2 గంటల మంది దాకా కూడా వెయిట్ చేసుకున్నారు. ఇప్పుడు మాకు 40 పైన ఆపరేషన్ ఇప్పటివరకు 40 మెంబర్స్ దాకా ఆపరేషన్ కలిసి ఈరోజు చేయించుకున్నారు. ఇంకొక 10-20 దాకా ఆపరేషన్స్ అంటే ఆల్మోస్ట్ 50-60 ఆపరేషన్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో వీళ్ళందరికీ నెక్స్ట్ వీక్ కన్నా కంప్లీట్గా ఆపరేషన్ చేసి వాళ్ళకు మంచి చూపు ఇవ్వడానికి మనం ప్రయత్నం. పర్సన్ రైట్. థ్యాంక్ యూ. 1 డే ఫ్రీ ఐ క్యాంప్ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం, ఈ పట్టణంలో చాలామంది పేదలైన వారు ఉన్నారు. మరి దూర ప్రాంతాలకు వెళ్ళి కంటి వైద్యం చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. కన్ను చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి మరి కంటి వెలుగు కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు కనుక దానిని గుర్తించి జీసస్ టెంపుల్ మినిస్ట్రీస్ ట్రస్ట్ తరఫున, అదేవిధంగా ఆర్కే హాస్పిటల్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో ఈ దినము ఈ ఐ క్యాంప్ అంటే కంటి వైద్య శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది. మరి వచ్చినటువంటి వారు అందరూ కూడాను ఈ కంటి వైద్యానికి లేదా సమస్యలు ఉన్నటువంటి వారు డాక్టర్ గారిని సంప్రదించి వారి సమస్యలన్నీ చెప్పుకొని మరి కంటి ఆపరేషన్ అవసరమైతే కూడాను దానికి వారు డేట్ ఇస్తారు. ఆ డేట్ ప్రకారంగా వెళ్ళొచ్చు. ప్రత్యేకంగా జీసస్ టెంపుల్ మినిస్ట్రీస్ ట్రస్ట్ ధార్మిక కార్యక్రమాలను, సాంఘిక కార్యక్రమాలను, ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడానికి జీసస్ టెంపుల్ మినిస్ట్రీస్ ట్రస్ట్ సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ జీసస్ టెంపుల్ మినిస్ట్రీస్ ట్రస్ట్ రాబోయే దినముల్లో అనేక కార్యక్రమాలు చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు డాక్టర్ జి సాలమన్, జీసస్ టెంపుల్ మినిస్ట్రీస్ ట్రస్ట్ అధినేత. ఇది కలగట్ల రోడ్డు, శాంతినగర్ ఏరియా, ఎమ్మెగనూరు ప్రాంతంలో ఉంది. కాబట్టి దీనిని గుర్తించి ఏదైనా సహాయ సహకారాలు అవసరమైన దయచేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మరి అవకాశాన్ని కూడాను సద్వినియోగం చేసుకోవలసిందిగా మీకు నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. Gracias.
అయిపోతే నేనే పంపిస్తా వాళ్ళని ఇద్దరు అయిపోయినాక పో కావాలి. దయచేసి భోజనాలు ఏర్పాటు చేసిన తర్వాత ఫోన్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉంది. దేవుడు సార్ భోజనం చేయమని సార్ ఏం జరుగుతుంది సుధారాణి